మీలో ఎవరైనా ఇప్పుడు వింటర్ సెమిస్టర్స్ కానీ సమ్మర్ సెమిస్టర్ కానీ జర్మనీకి ప్లాన్ చేసుకుంటుంటే కనుక స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, సో ఫస్ట్ మీరు జర్మనీ అనుకోగానే ఏపీఎస్కి అప్లై చేయాలి, టొఫిల్ సెంటర్ బేస్డ్ రాయాలి, నెక్స్ట్ ఐఎల్స్ రాయాలి, తర్వాత కాలేజ్కి అడ్మిషన్ అయ్యాలి, వీసాకి అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలనుకుంటారు. అటన్నిటికన్నా ముందు పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదంతా చాలా లేట్ ప్రాసెస్ జర్మనీ అనుకోగానే, ఎందుకంటే చాలా టైం పట్టిద్ది, టైం టేకెన్ ప్రాసెస్ జర్మనీ. ఫస్ట్ జర్మనీ అనుకోగానే వీటన్నిటికన్నా ముందు పేషెన్స్ ఉండాలన్నమాట. మనకి మినిమం 6 months 3 months టైం తీసుకుంటుంది అనమాట. సో వెయిటింగ్ టైం అనేది చాలా ఎక్కువ, చాలా పేషెన్స్ టెస్ట్ చేస్తుంది జర్మనీ మీకు. ఒకవేళ మీరు జర్మనీ వద్దాం అనుకుని ఎవరైనా ప్లాన్ చేసుకుంటుంటే 2027లో కానీ 26లో కానీ స్టూడెంట్స్ స్పెషల్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక చాలా పేషెన్స్ ఉండాలి మీకు. ఇప్పుడు ఏంటంటే డీమ్యాట్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఆ డీమ్యాట్ ఎగ్జామ్ ఏమో 16,000 ఉంది, ఐఎల్స్ రాయాలి మళ్ళీ అదొక 18,000, ఏపీఎస్ కూడా మళ్ళీ 18,000 ఉంది. సో చాలా బడ్జెట్. ప్రైవేట్ కాలేజ్కి ఎవరైనా వస్తుంటే ఇప్పుడు మరి పెరిగింది అనమాట బడ్జెట్. సో ఆలోచించుకోండి, ప్రైవేటా పబ్లికా. ఒకవేళ రావాలి అని డిసైడ్ అవుతే చాలా పేషెన్స్ ఉండాలి మీకు. దాంతోపాటు కష్టపడటానికి ఫిక్స్ అవ్వండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అనుకున్నట్టు అసలు ఉండదు. నెక్స్ట్ వీసాకి ప్రైవేట్ కాలేజీలు కానీ పబ్లిక్ కాలేజ్ కానీ వీసాకి అప్లై చేసినప్పుడు అక్కడ కూడా డిలే అవుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా ఇలాంటి విషయాల గురించి చాలా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. సబ్స్క్రైబ్ టు విహెచ్ ఇన్ జర్మనీ ఛానల్. విహెచ్ ఇన్ జర్మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోకండి.